హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఈ స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ స్టోరీకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇక స్టోరీ మొదలు పెడదామా? 10 సంవత్సరాల అబ్బాయి ఒక రూమ్లో మూలన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీని చూసి, డాడీ, మమ్మీ ఎక్కడికి వెళ్ళింది అని ఏడుస్తూ ఉంటే వాళ్ళ డాడీ ఆ అబ్బాయిని తన ఒడిలో పెట్టుకొని, ఇప్పటి నుండి నీకు అమ్మ లేదురా. మీ అమ్మకు నీకంటే నాకంటే దాని వేషాలు ఇంకా దానికి బయట తిరుగులే ఎక్కువ. నిన్ను నన్ను వదిలేసి అది ప్రపంచాన్ని ఏలడానికి పోయింది. ఇక దానితో మనకు సంబంధం లేదు. అది మనల్ని కాదనుకొని దాని జోలుకు ఇంకా దానికి దాని బాయ్ ఫ్రెండ్ ఎక్కువ అంట. నిన్ను కన్నా కూడా వేరే వాడితో అని ఇంకా తన కొడుకుకు చెప్పలేక, ఇప్పటి నుండి నీకు అమ్మ లేదు కన్నా. ఆడవాళ్ళు అందరూ అంతే, ఎవరిని నమ్మకూడదు అని తండ్రి చెప్పగానే ఆ 10 సంవత్సరాల పసివాడి మనసులో ఆడవాళ్ళు అంటే అసహ్యం వేషం మొదలయ్యాయి. ఆ బాబు అదే మనసులో పెట్టుకొని ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. సూర్య పేరుకు తగ్గట్టే బగబగా మండే అగ్నిగోళం లాంటివాడు. చిన్న వయసులోనే కసిగా చదువుతూ తన తండ్రి వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుతూ వస్తూ ఉన్నాడు. సూర్య కండలు తిరిగిన దేహంతో, పర్ఫెక్ట్ జిమ్ బాడీతో, ఇంకా బియర్డ్ షార్ట్ ఇంకా పదునైన చూపుతో చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా ఇంకా యాటిట్యూడ్గా ఉంటాడు. తను ఆఫీస్కి వెళ్తూ, డాడ్, నాకు ఈరోజు క్లయింట్స్తో మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను, రాత్రికి లేట్ అవ్వచ్చు, మీరు డిన్నర్ చేసి పడుకోండి అనగానే సూర్య అని అంటాడు. అతని తండ్రి విశ్వ, నా డాడీ చెప్పండి అని తన వాచ్లో టైం చూసుకుంటూ ఉంటే, ఈరోజు మన ఊరిలో జాతర ఉంది, మనం వెళ్ళాలి నాన్న అని అంటుంటే, డాడీ ప్లీజ్, నాకు అసలు టైం లేదు, కావాలంటే మీరు వెళ్ళండి అని అనగానే, లేదు సూర్య, ప్రతి సంవత్సరం నీ పేరుతో నేను అక్కడ పూజ చేపిస్తాను. ఇంకా అమ్మవారికి కావాల్సిన పట్టుబట్టలన్నీ మన ఇంటి నుండే వెళ్తాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు. అందుకనే మనము ప్రతి సంవత్సరం నువ్వు రాకుండా కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా నీ చేతులతోనే పూజ చేయాలి. ఇప్పటికే నీకు 27 సంవత్సరాలు వచ్చాయి. ఎన్నోసార్లు పెళ్లి సంబంధాలు చూసినా కూడా నా జీవితంలో జరిగింది, నీ జీవితంలో ఎక్కడ జరుగుతుందో అని భయపడి నువ్వు పెళ్ళిని కాదంటున్నావు. కానీ అందరూ అమ్మాయిలు అలా ఉండరు అని అన్నా కూడా సూర్య కోపంగా, టాపిక్ డాట్ అమ్మాయిలందరూ అలా ఉంటారు, వాళ్ళకి డబ్బు మాత్రమే, ఇంకా వేరేది ఏది వాళ్ళ కళ్ళకి కనిపించదు. అయినా డాడీ ప్లీజ్ ఇదంతా నా దగ్గర తీసుకురాకండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అనగానే విశ్వగారు, లేదు సూర్య, ఈరోజు సాయంత్రం మనం ఖచ్చితంగా ఊరికి బయలుదేరుతున్నాము. ఇక ఇందులో మార్పు అనేది లేదు. నువ్వు ఈవినింగ్ తొందరగా రా అని ఖచ్చితంగా చెప్పగానే తన తండ్రి మాటను కాదని, ఎందుకంటే తన తల్లి వేరే వాడితో వెళ్ళిపోయిన తర్వాత ఎంతోమంది ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఆస్తి అంతస్తు వయసు కూడా ఉంది అని అన్నా కూడా, లేదు, వచ్చే అమ్మాయి తన కొడుకుని ఎలా చూసుకుంటుందో అని అనుకొని, ఇక తనకి తన జీవితంలో ఆడవాళ్లకు స్థానం లేదు అని తన కొడుకే సర్వస్వంగా బతికాడు. ఇక అలాంటి తండ్రి మాటకు సూర్య ఎప్పుడు జవదాటడు. సరే డాడీ, నేను వస్తాను అని సూర్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక అలా రోజు మొత్తం గడిచిపోయింది. సూర్య ఇంటికి వచ్చే వరకు విశ్వగారు వస్తువులన్నీ ప్యాక్ చేస్తాడు. అది చూసిన సూర్య, ఎందుకు డాడీ ఇవన్నీ, నేను చూసుకునేవాడిని కదా అని అనగానే విశ్వగారు నవ్వుతూ, నువ్వు పుట్టినప్పటి నుండి నీ ప్రతి పని నేనే చేశానురా. మీ అమ్మ కన్నా మాటే కానీ
ఈరోజు నీ ఆలనా పాలనా చూడలేదు. నువ్వే నా ప్రపంచంగా బ్రతుకుతున్నాను. నువ్వు పెళ్లి చేసుకొని నీ పిల్లల్ని ఆడిస్తే నా జన్మకు అంతే చాలు, పద అని తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక ఇద్దరు కారులో స్టార్ట్ అయ్యి వాళ్ళ ఊరికి రీచ్ అయ్యే వరకు రాత్రి 10 అయింది. ఇక మధ్యలోనే డిన్నర్ కంప్లీట్ చేసేసరికి ఇంటికి వచ్చేసరికి పనివాళ్ళు ఆ ఇంటిని చాలా నీట్గా పెట్టేశారు. సూర్య ఇల్లు ముందవ ఇల్లు లాంటిది. ఇక చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంటి చుట్టూ పూల తోటలు, గార్డెన్ ఉంటుంది. పూల తోటలు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. పల్లెటూరు కాబట్టి ఇక విశ్వ వాళ్ళు రాగానే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని పలకరించడానికి వస్తూనే ఉంటారు. ఆ రోజు అలా గడిచిపోయింది. తెల్లారి జాతరకి సూర్య ఇంకా విశ్వగారు వెళ్ళారు. సూర్య పంచె కట్టుకొని షర్టు లేకుండా ఓన్లీ మెడలో కండువా వేసుకొని అమ్మవారికి చీర, గాజులు ఇంకా నగలు సమర్పించారు. సూర్య పేరు అభిషేకాలు సమర్పించారు. కూర్చోగానే తన చిన్ననాటి స్నేహితుడైన సురేందర్ వచ్చి, ఏరా విశ్వ, ఎప్పుడొచ్చావు అని అనగానే, నిన్న రాత్రి అయిందిరా అని అంటాడు. విశ్వ, అబ్బాయికి పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నావా అని అనగానే, లేదురా, చూడాలి, ఒక మంచి అమ్మాయి ఉంటే ఎవరైనా చెప్పరాదు అని అంటూ, అవునరా, నీకు కూడా ఒక అమ్మాయి ఉంది కదా, ఎంత వయసు అని అనగానే, 19 సంవత్సరాలు రా, ఇప్పుడు నా బిడ్డ కాలేజీకి వెళ్తుంది అని అనగానే, అదిగో చూడు అక్కడే ఉంది అని అంటూ, అమ్మ మేఘన అని పిలుస్తాడు. సురేందర్ గారు బ్లూ కలర్ లంగాకి గ్రీన్ కలర్ ఓని ఇంకా గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకొని నడుమును దాటిన జడను అల్లి జడలో సన్నజాజులు తురుముకొని, ఇక చెవులకు పెద్ద పెద్ద గుట్టలు, తన పెద్ద పెద్ద కళ్ళకి నల్లని కాటుక, తన ఎర్రటి గులాబీ లాంటి పెదవులు, ఇంకా తన పెదవుల కింద తన అందమైన మోముకు దిష్టి తగలకుండా ఉండడానికి దిష్టి చుక్కలాగా పుట్టుమచ్చ, పాలు కారే చెక్కిళ్ళు, ఇక చాలా అంటే చాలా అందంగా ఉంది మేఘన. మేఘన నడిచి వస్తుంటే ఇక సూర్య కళ్ళు మేఘన మీదనే స్టిక్ అయ్యాయి. మేఘన నడుస్తుంటే ఇక అటు ఇటు కాదలే తన వాలు జడ నాగుపాము కంటే పొడవుగా ఉన్నది. తను లంగాను పట్టుకొని నడుస్తూ ఉంటే సన్నజాజి తీగ లాంటి నడుము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సూర్య కళ్ళకి చూడగానే సూర్య మనసు అల్లకల్లోలానికి గురయ్యింది. మేఘన వచ్చి, నాన్న పిలిచారా అని అనగానే, ఆ తల్లి, ఇదిగో నా స్నేహితుడు అని అనగానే, నాకు తెలిసి నాన్న సురేందర్ అంకులే కదా అని అంటూ సురేందర్ గారి కళ్ళకి నమస్కారం చేస్తుంది. అంకుల్ బాగున్నారా అని అనగానే ఇక విశ్వగారి మనసు చాలా సంతోషపడింది. ఆ అమ్మాయిని చూడగానే తన కొడుకుకి చక్కని సరిజోడి అని అనుకుంటూ, బాగున్నానమ్మా, ఏం చదువుతున్నావు అని అనగానే, బీటెక్ చేస్తున్నాను అంకుల్ అని, సరే నాన్న, అక్కడ అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది, నేను వెళ్తాను అని వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్నంతసేపు సూర్య కళ్ళు మేఘన మీదనే ఉన్నాయి. అసలు తన కళ్ళు పక్కకి వెళ్ళనంటున్నాయి. అంత అందంగా ఉంది. మరి మేఘన అది చూసిన విశ్వగారు మనసులో చిన్నగా నవ్వుకుంటూ, భగవంతుడా, ఇప్పటికైనా నా కొడుకు వాడి మనసుకి నచ్చే అమ్మాయిని వాడి జీవితంలోకి పంపించినందుకు చాలా కృతజ్ఞత తల్లి అని అంటూ, వచ్చే సంవత్సరం జాతరకు మళ్ళీ నా కొడుకు కోడలతో వచ్చేలాగా దీవించు అని అనేసి, సురేందర్ నీతో కాస్త మాట్లాడాలిరా అని అంటాడు విశ్వ. చెప్పురా అని సురేందర్ అనగానే, ఇక్కడ కాదు, అక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం అని సూర్య, నువ్వు ఇంటికి వెళ్ళు అని అనగానే, ఓకే డాడ్ అనేసి సూర్య ఇంటికి వెళ్తాడు. అప్పటికే సూర్య ఒక అంచనాకు వస్తాడు. విశ్వగారు ఏం మాట్లాడతాడో సురేందర్తో అనేసి సూర్య వెళ్తూ వెళ్తూ మరొక్కసారి మేఘన కోసం తన కళ్ళతోనే వెతుకుతాడు. కానీ మేఘన ఎక్కడా కనిపించదు.
ఇక సూర్య ఇంటికి వెళ్తాడు. విశ్వగారు మాత్రం కోనేరు దగ్గర ఉన్న మెట్ల దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా తన కూతుర్ని నా ఇంటి కోడలిగా అడగాలి, నాకు అంత అర్హత ఉందా అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏమైందిరా విశ్వ, ఇక్కడికి తీసుకొచ్చి ఎలాంటి మాటలు లేకుండా అంత సైలెంట్గా ఎందుకు ఉన్నావు? నీ మనసులో ఏముందో చెప్పు అని సురేందర్ గారు అనగానే, విశ్వగారు సురేందర్ని నీ ఈ కూతుర్ని నా ఇంటి కోడలిగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నీకు తెలుసు నా భార్య చేసిన పని. నాకు ఒక్కగానొక్క కొడుకు. ఆస్తులు పాస్తులు బాగానే ఉన్నాయి. వాడు బిజినెస్ చేస్తున్నాడు, బాగానే సంపాదిస్తున్నాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఆఫీస్ ఇంకా ఇల్లు అంతే. వాడికి మరో ప్రపంచం అంటూ లేనే లేదు. అలాంటి వాడి జీవితంలోకి నీ కూతురు వస్తే నా కొడుకు జీవితం రంగులమయమవుతుంది. ఈ ఒక్క కోరికను తీర్చరా ఈ స్నేహితుడిని అని సురేందర్ గారు చేతులు పట్టుకోగానే, సురేందర్ గారు సరే నాదేముంది, అమ్మాయిని ఒక మాట అడుగుతాను. ఎందుకంటే అమ్మాయి ఇష్టం లేకుండా నేను ఏది ముందుకు వెళ్ళలేను అని అనగానే, సరేరా అని అంటూ రేపు పెళ్లి చూపులకు రండి. ఒకవేళ అమ్మాయికి ఇష్టం అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటాడు సురేందర్. ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇద్దరు ఇంటికి వచ్చి తన కొడుకును చూడగానే తన కొడుకు ల్యాప్టాప్ ముందేసుకొని ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు. విశ్వగారు సూర్య దగ్గరికి వచ్చి, నాన్న సూర్య, నీతో కాస్త మాట్లాడాలి అని అనగానే, చెప్పు డాడీ అంటాడు. ల్యాప్టాప్ పక్కన పెట్టకుంటూనే, ఫస్ట్ ల్యాప్టాప్ తీసే పక్కన పెట్టు, నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అనగానే, ఓకే డాడ్ అనేసి సూర్య తన తండ్రిని చూడగానే, ఇంతకుముందు చూసావు కదా, ఆ అమ్మాయి పేరు మేఘన, నా ఫ్రెండ్ కూతురు అని అనగానే, చూసా అని అంటాడు. అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయమని నేను నా ఫ్రెండ్ని అడిగాను. రేపు పెళ్లి చూపులకు రమ్మన్నాడు. నువ్వేమంటావు? ఒకవేళ నీకు ఇష్టమైతే మనం రేపు వెళ్దాము. ఈ తండ్రి కోరికను కాదనకు. అమ్మాయిలు అందరూ మీ అమ్మలా ఉండరు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎలా ఉంటే నీ భార్య కూడా నీతో అలా ఉంటుంది. నేను మీ అమ్మకు టైం ఇవ్వక మీ అమ్మ అలా బయట ప్రపంచానికి అలవాటైంది. అందుకనే అని అంటుంటే, సరే డాడీ మీ ఇష్టం అని అంటాడు సూర్య. ఇక ఆ మాటతో విశ్వగారు చాలా సంతోషపడతారు. సురేందర్ గారి కుటుంబం చాలా పెద్దది, ఉమ్మడి కుటుంబం. తనతో పాటు తన తమ్ముడు ఇంకా తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఆ రోజు రాత్రి అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటే సురేందర్ గారు ఇక తన తండ్రికి, నాన్న ఈరోజు విశ్వ కలిశారు, తన కొడుకుకి మన అమ్మనిచ్చి పెళ్లి చేయమంటున్నాడు. ఒకవేళ మనందరికీ ఇష్టం అయితే రేపు అమ్మాయిని చూసుకోవడానికి వస్తాడు అని అంటున్నాడు అని అనగానే, ఇక సురేందర్ తమ్ముడు అయిన సురేష్ గారు, అదేంటన్నయ్య, వాళ్ళ కుటుంబం గురించి మనకు తెలుసు కదా, ఆ సురేందర్ భార్య ఏం చేసిందో అని అనగానే, సురేందర్ వాళ్ళ నాన్న అయిన రాజయ్య గారు, తప్పు సురేష్, అలా అనకూడదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి నేను విశ్వాన్ని చూస్తున్నాను. చాలా పద్ధతి అయిన వాడు. తన భార్య కొడుకును తన వదిలేసి వెళ్ళినా కూడా, ఎంతోమంది మరొక పెళ్ళి చేసుకోమన్నా కూడా వాడు చేసుకోలేదు. నాకైతే ఈ సంబంధం ఇష్టమే సురేందర్ అని తన కొడుకుతో చెప్తాడు. రాజయ్య గారు, మీ సంగతి ఏంటి? సురేందర్ తన భార్య అయిన లక్ష్మిని, ఇక తన తల్లిని, తన తమ్ముడు భార్యని, ఇంకా తన తమ్ముడి కొడుకుని కూడా అడుగుతాడు. రాంబాబు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి కదా పెదనాన్న. అసలే మన అమ్ము చాలా అమాయకురాలు. బయట ప్రపంచం ఏంటో తెలియదు. మనం అసలు ఎక్కడికి పంపించలేదు. ఇలా ఒక్కసారిగా పెళ్లి చేసి సిటీకి పంపిస్తే తను ఉండగలదా అని అనగానే, రాజయ్య మాత్రం
చూడు రాంబాబు, నాకు తెలుసు నువ్వు నీ చెల్లెల గురించి టెన్షన్ పడుతున్నావు అని. నేను వాళ్ళ కుటుంబాన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సురేందర్, రేపు అబ్బాయి వాళ్ళని పిలిపించు. లక్ష్మి, ఏమంటావు నువ్వు అనగానే సరే మావయ్య అని అంటారు. మీ అత్తయ్య బ్రతికి ఉంటే తను తన మనవరాలి పెళ్ళికి చాలా సంతోషించేది. రేపు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయి సురేందర్. ఇంకా నువ్వు వాళ్ళ ముందు ఇలా మాట్లాడకు, అర్థమైందా? చాలా మెత్తని మనసు గలవాడు వాడు, చాలా బాధపడతాడు. ఇప్పటికే తన భార్య చేసిన పనికి వాడు చాలా సంవత్సరాలుగా ఈ ఊర్లోకి అడుగు పెట్టలేదు. ఇప్పుడు మనం ఆ ఇంటికి మన అమ్మాయిని ఇస్తున్నాము అని అంటుంటే లక్ష్మి గారు, కానీ ఒక్క మాట, మనం మన అమ్మాయిని కూడా అడుగుదాం మావయ్య అని అనగానే, ఇక సరే తల్లి, నువ్వు వెళ్ళి నీ కూతురుతో మాట్లాడు. నా మనవరాలు ఇష్టం లేకుండా తన జీవితంలో ఏదీ జరగదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అందరూ డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత లక్ష్మి గారు వెళ్ళి ఇక మేఘన అమ్ము నిక్నేమ్. ఇక లక్ష్మి గారు వెళ్ళేసరికి తన కూతురు అయిన మేఘన చదువుతూ ఉంటే అమ్ము అని అనగానే ఏంటమ్మా అని అంటుంది. మేఘన, రేపు నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు అని అనగానే మేఘన షాకింగ్గా, ఏంటమ్మా, నాకు అప్పుడే పెళ్ళా? నేను కేవలం బీటెక్ సెకండ్ ఇయర్ మాత్రమే చదువుతున్నాను, అప్పుడే నాకు పెళ్ళేంటి అని అనగానే, అమ్ము, చాలా మంచి సంబంధం, మన ఊరు వాళ్ళే, సిటీలో వెళ్ళి స్థిరపడ్డారు, ఇంకా చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. అబ్బాయి ఒక్కడే, అబ్బాయి వాళ్ళ తండ్రి మీ నాన్నకు చిన్ననాటి స్నేహితుడు అని చెప్తూ, నీకు ఇష్టమైతేనే రేపు పెళ్లి చూపులు, తర్వాత సంబంధం కుదురుతుంది, లేకుంటే లేదు. కానీ రేపు వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు. రేపు అందంగా తయారవు. మొన్న తీసుకున్నావు కదా సిటీకి వెళ్ళినప్పుడు, ఆ లంగా ఓణి వేసుకో అని అంటూ, ఇక తొందరగా పడుకో, ఆ పుస్తకాలు వదిలే అని అంటుంది. మేఘనకి పెళ్లి చూపులు అని తెలియగానే ప్రతి ఆడపిల్లలో ఉండే సిగ్గుతోనే రాత్రంతా కలత, నిద్రకు గురి అవుతుంది. రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టదు. తెల్లవారు 10 గంటలకు విశ్వగారు ఇంకా సూర్య, సురేందర్ వాళ్ళ ఇంటికి వస్తారు. రాజయ్య ఇంకా సురేందర్, సురేష్ కలిసి ముగ్గురు వాళ్ళకి ఆహ్వానం పలుకుతారు. పల్లెటూరు కావడం వల్ల ఇంకొక 10 మంది వచ్చి ఉంటారు. ఇక ఇంటికంటే ఇంటి చుట్టూ ఉండే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఇంకా కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి. ఇల్లు ఒక 6 రూముల వరకు ఉంటుంది, కానీ చాలా అందంగా, నీట్గా, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. ఇంటి ముందు తులసి కోట, గేటు ముందు పెద్ద ముగ్గు, రంగవల్లికలతో ఉంటారు కదా. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని ఆ ఇల్లు ఎంత పద్ధతిగా ఉంది అంటే అసలు చాలా అంటే చాలా ముచ్చటగా అనిపించింది సూర్యకి. సూర్య మనసులో నైస్ అని అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. సూర్య లోపలికి వచ్చి ఇక మేఘన కోసం డిస్పరేట్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే నిన్న తన గుడిలో చూసిన అమ్మాయి అని సూర్య ఫిక్స్ అయిపోయాడు. తను చూడగానే మేఘన చాలా నచ్చేసింది సూర్య మనసుకి. ఇక మేఘనాని లక్ష్మి ఇంకా తన తోటి కోడలైన రజిత ఇద్దరూ కలిసి తయారు చేస్తూ ఉన్నారు. రజిత గారు మేఘన పూర్తిగా తయారు చేసి, చాలా అందంగా ఉన్నావు అమ్మో, నీకు ఎవరి దిష్టి తగలకూడదు అని కంటి నిండా కాటుక తీసి ఇక మేఘన చెవి వినగానే పెడుతుంది. ఇక నేను వెళ్తాను, రజిత అమ్మాయిని తీసుకుని రా, కింద ఏర్పాటు చూసుకుంటాను అని లక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోగానే మేఘన తనకి తాను అద్దంలో చూసుకుంటుంది. పట్టుపావడ, లంగా, బుట్ట చేతులతో బ్లౌజ్కు మధ్యలో కాంటాక్ట్గా పోని, నడుముకు సన్నటి హిట్ చైన్,
తన చేతుల నిండాలుగా కలర్ మ్యాచింగ్ గాజులు, చెవులకు పెద్ద పెద్ద బుట్టలు, కళ్ళకి కాటుక, తన ఎర్రని పెదాలకు మరింత ఎరుపుదనం కోసం లిప్స్టిక్. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇక అద్దంలో చూసుకుంటూ, పిన్ని ఎందుకు ఇలా లీవ్ చేశావు అల్లు అని అనగానే రజిత గారు, వద్దు, మీ అమ్మ ఇలానే చాలా బాగుంది అని అంటుండే, పిన్ని నాకు చాలా భయంగా ఉంది అని అనగానే, అమ్మో, ఇది ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎదురయ్యే సమస్య. నీకు భయం ఎందుకు? మన ఇల్లు, మన వాళ్ళు అందరూ ఉన్నారు అని అంటూ తనకి ధైర్యం చెప్తుంది. కాసేపటికి లక్ష్మి వచ్చి వెనుక గుమ్మం ద్వారా మేఘనని కిచెన్లోకి తీసుకువెళ్ళి తన చేతిలో టీ ఇంకా పలహారాలన్నీ పెట్టి పంపిస్తుంది. మేఘన భయపడుతూనే అందరి మధ్యలోకి వెళుతుంది. మేఘన కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్న సూర్య తన కళ్ళని మేఘనకు అప్పగించేశాడు. మేఘన మాత్రం వణుకుతున్న చేతులతో ముందుగా విశ్వగారికి, ఆ తర్వాత సూర్యకు తీసుకువెళ్ళి ఇచ్చింది. సూర్య టీ తీసుకుంటూనే అబ్జర్వ్ చేశాడు. మేఘన చాలా అమాయకంగా, ఇంకా తన మొహంలో పసతేనపు ఛాయలు పోలేదు. ఇక రాజయ్య గారితో మాట్లాడుతూ, అంకుల్, మీకు తెలుసు నా ఫ్యామిలీ గురించి. ఇక నా ఇంటి కోడలే అన్నీ నాకు, నా కొడుక్కి. మేము తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము. తన గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని అంటాడు విశ్వ. రాజయ్య గారు మాత్రం, ఇద్దరు ఒక్కసారి మాట్లాడుకుంటే సరిపోతుంది అని, అమ్ము, అబ్బాయిని మన పెరట్లోకి తీసుకువెళ్ళు అని అనగానే, మీకేమైనా వాళ్ళ తల్లి వైపు చూడగానే సరే అన్నట్టు కళ్ళ అరుపుతుంది. అది చూసిన సూర్య మొహంలో నవ్వు వస్తుంది. ఇక మేఘన ముందుకు వెళుతూ ఉంటే సూర్య తన వెనకాలే వెళుతూ ఉంటాడు. మేఘన వెళుతూ ఉంటే తన వంపైన నడుము కనిపిస్తూ ఉంటుంది. తన నాగపాము లాంటి జడ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఇక మేఘన వెళ్ళడంతో సూర్య మొహమాటం లేకుండా, చూడండి, నాకు ఏదైనా స్ట్రైట్గా మాట్లాడడం వచ్చు. మీరు నాకు చాలా బాగా నచ్చారు. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. కానీ మీరు కూడా నా కండిషన్స్కి కొన్ని ఒప్పుకోవాలి అని అనగానే మేఘన తన చేతులు నలుపుకుంటూ సరే అన్నట్టుగా తల ఊపుతుంది. మొదటి కండిషన్, నేను బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే నాతో పాటు రావాలి. మీరు ఒంటరిగా బయటకు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని అంటాడు. అది వినగానే మేఘన ఆశ్చర్యంగా తన తల ఎత్తి సూర్య అని చూస్తుంది. మీకు ఈ కండిషన్ ఎందుకో అర్థం కాలేదు కదా. నాకు నా భార్య బయటకు వెళ్ళినప్పుడు తనకు ఏమవుతుందో అన్న టెన్షన్ నేను తీసుకోదలుచుకోలేదు. అందుకనే నీకు బయటకు వెళ్ళాలి అని ఉంటే నాకు ముందుగా ఇన్ఫామ్ చేస్తే నేను తీసుకువెళ్తాను. అండ్ రెండవది, నాకు నా భార్య ఇంట్లో నా పిల్లల్ని, నా ఇంటిని చూసుకుంటే చాలు. ఇంకా జాబ్ అనేది పక్కన పెట్టేయాలి. కెరియర్ అనేది మొత్తం పక్కన పెట్టాలి. ఒకవేళ అతనికి నీకు జాబ్ అంతగా చేయాలి అని అనిపిస్తే నువ్వు కూడా చేయొచ్చు. కానీ బయటకు వెళ్ళి ఆఫీస్లో చేస్తాను అంటే కుదరదు. ఇంకా నా ఆఫీస్లో మాత్రమే చేయాలి. అండ్ మా డాడీని చాలా బాగా చూసుకోవాలి అని అంటూ, మీకు నేను నచ్చానా అని అనగానే మేఘన కంగారుగా, మా ఇంట్లో వాళ్ళ ఇష్టమే నా ఇష్టం అండి అని అనగానే సూర్య మొహంలో ఒక స్మైల్ వస్తుంది. ఇక మరి ఇద్దరికీ ఓకే అయింది అనుకుంటున్నాను. సూర్య ముద్దు పెట్టుకునేసరికి మేఘన శరీరం జల్లుమంది. వెంటనే తన చేయి వెనుకకు తీసుకోగానే సూర్యకు అర్థమైపోయింది మేఘనను పట్టుకున్న ఫస్ట్ పర్సన్ తనే అనేసి. తనకి చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది మేఘన విషయంలో. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు కాలేజీకి వెళ్ళి నానా రకాలుగా తిరుగుతూ ఉన్నారు. కానీ మేఘన టచ్ చేయగానే తన ఒళ్ళు పులకరింతకు గురి అయింది.
ఇక సరే నేను వెళ్తున్నాను అనేసి తన వెళ్ళిపోగానే తన వెనకాలే మేఘన కూడా వస్తూ ఉంటుంది. విశ్వగారు సూర్యమోహాన్ని చూడగానే సూర్యమోహంలో నవ్వు ఉంటుంది. ఇక తన కొడుకుకు ఇష్టమే అనేసి సురేందర్ మా అబ్బాయికి ఇష్టమే మరి అమ్మాయిని అడుగు అని అనగానే రాజయ్య నా మనవరాలు మేము చెప్పిన మాటను జవదాటదు. అమ్ము నీకు ఈ పెళ్ళి ఇష్టమే కదరా అని సురేందర్ గారు అడగగానే ఇక తల సరే అన్నట్టు లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడికప్పుడే పంతులు గారిని పిలిపించి తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇక తాంబూలాలు పుచ్చుకోవడానికి తన పక్కన భార్య లేకున్నా కూడా విశ్వగారే తీసుకుంటారు. ఇక పంతులు గారు ఒక వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని అనగానే ఇంకా సురేందర్ గారు తన కుటుంబ సభ్యులు అందరితో కలిసి నిర్ణయించుకొని అదే ముహూర్తానికి పెళ్లి నిశ్చయం చేస్తారు. కానీ సురేందర్ గారి తమ్ముడు కొడుకు అయిన రాంబాబు కానీ పెదనాన్న వారం రోజుల్లో పెళ్ళి అంటే ఎలా కుదురుతుంది అని అనగానే విశ్వగారు మీరు అన్ని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఈ రోజుల్లో ఈవెంట్ మేనేజర్లు పెట్టిస్తే అయిపోతుంది అని అనగానే రాజయ్య మాత్రం లేదు లేదు అలా కుదరదు. నా ఇంట్లో నాకు ఉన్న ఒక్కదాని యొక్క మనవరాలు పెళ్ళి అట్టాసంగా చేయాలి. ఇక నేను చూసుకుంటాను అనేసి అనగానే ఇంకా అందరూ భోజనాలు చేసేసి సూర్య వెళుతూ ఉంటాడు. తన కళ్ళకి మేఘన కనిపించదేమో అనేసి ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మేఘన లోపలికి వెళ్ళిపోయింది. అలా రోజులు దగ్గర పడుతూనే ఉన్నాయి. మేఘన ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేస్తూ ఉండి తనకు కావలసిన చీరలు నగలు అన్నీ పుట్టింటి తరపున తీసుకున్నా కూడా విశ్వ కూడా అసలు తన కోడలికి ఎలాంటి లోటు లేకుండా అన్ని రకాలుగా తను కూడా తీసుకుంటూ వస్తూ ఉన్నారు. లక్ష్మి గారు ఎంత వద్దన్నా కూడా తన కోడలు తన ఇంటి మహారాణి తన ఇంటి లక్ష్మి అనేసి నగలు బట్టలు చీరలు తయారు కావాల్సినవన్నీ ప్రతి ఒక్కటి తీసుకుంటున్నారు. కానీ సూర్య మాత్రం షాపింగ్కి రాకుండా తన ఆఫీస్ బిజినెస్ చూసుకుంటున్నాడు. మళ్ళీ పెళ్ళికి ఇబ్బంది అవుతుందని ఇంకా రేపు పెళ్ళనగా సూర్య ఈరోజు ఊరికి చేరుకుంటాడు. విడిది ఇంట్లో బాగా అతిథి సత్కారాలు చేయించాడు. సురేందర్ ఇక ఊరు మొత్తాన్ని పెళ్ళికి పిలిచి సూర్య ఇంకా మేఘనల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించారు. మేఘనను అప్పగించేటప్పుడు కుటుంబం చాలా అంటే చాలా బాధగా ఏడుస్తూ ఉన్నారు. మేఘన కూడా ఎప్పుడు తన కుటుంబాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అని తను కూడా ఏడుస్తూ ఉంటే సూర్య మాత్రం మేఘన భుజం మీద చేసి అంకుల్ మీరు తన గురించి ఎలాంటి టెన్షన్ తీసుకోకండి, నేను తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని తీసుకెళ్తూ ఉంటాడు. సూర్య కారులో కూర్చోగానే నిశ్శబ్దం తన వెక్కిళ్ళ శబ్దం వినిపిస్తూ ఉంటే సూర్య తన కర్చీఫ్ ఇచ్చి చూడు ఇలా ఏడుస్తూ ఉంటే అస్సలు బాలేవు అని కంటి కింద జరిగిన కాటుకను తుడుస్తూ ఉన్నాడు. ఇక సూర్యకు కాస్త దూరంగా కూర్చున్నా కూడా సూర్య తన భుజాన్ని గట్టిగా పట్టుకొని తన వైపుకు లాక్కొని ఇక మేఘన తలని కాసేపు పడుకో, మనం సిడ్నీకి వెళ్ళడానికి టైం పడుతుంది అని అనగానే మేఘన ఇంకా పెళ్లి పనుల హడావిడిలో ఇలా ఏడవడం వల్ల తనకు తెలియకుండానే అలసిపోయి నిద్రలోకి జారుకుంటుంది. సూర్య మేఘన నుదుటి మీద ముద్దు పెట్టి కాలం ఇలాగే ఆగిపోతే బాగుండు అని అనుకుంటూ నాకు తెలుసు నిన్ను నేను ఇంట్లో బంధిస్తాను, నువ్వు నన్ను తప్ప బయట ప్రపంచం చూడకూడదు, నీకు నేను తప్ప మగవాడు అంటూ కనిపించకూడదు, నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను, కానీ నేను మాత్రమే నిన్ను ప్రేమగా చూసుకోవాలి, మరెవ్వరూ నిన్ను ప్రేమగా కాదు కదా, నిన్ను చూసినా కూడా నేను తట్టుకోలేను, నువ్వు నాకు మాత్రమే సొంతం,
నిన్ను బయట ప్రపంచానికి అస్సలు తెలియనీయకుండా నేను నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను అని మేఘనను అలాగే చూస్తూ ఉన్నాడు. ఇంటికి రాగానే విశ్వగారు స్వాగతం పలుకుతారు. సూర్యకి ఇంకా మేఘనకి కొందరు ముత్తైదువులను తీసుకువచ్చి హారతి ఇప్పిస్తారు. మేఘన ఆ ఇంట్లో కుడికాలు పెట్టి కోడలుగా అడుగు పెడుతుంది. మేఘన ఆ ఇల్లు మొత్తం చూస్తుంది. చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటుంది. ఆ ఇల్లు ఎక్కడ చూసినా వాళ్ళ డబ్బు హోదా కనిపిస్తూ ఉంది. ప్రతి వస్తువులో దేవుడి దగ్గరకు వెళ్ళగానే అక్కడ బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. అది చూసిన మేఘనకు కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇంకా వెండి కుందులతో దీపం పెట్టి తన కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంది. ఇక విశ్వగారు మేఘన చేతిలో ఆ ఇంటి తాళాలు మొత్తం పెట్టి, అమ్మ మేఘన, ఇప్పటి నుండి ఈ ఇంటి బాధ్యత నీదే. ఎందుకంటే ఈ ఇంట్లో అన్నీ నువ్వే అయి చూసుకోవాలి. ఇంట్లో ఆడదిక్కు లేదు. ఇప్పటి వరకు ఇప్పుడే నువ్వు ఇంట్లో మహాలక్ష్మిగా తిరుగుతూ, ఇక నీకు ఏది కావాలన్నా కూడా నీ భర్తని అడుగు. నేను బిజినెస్ పని మీద కొద్ది రోజులు అమెరికా వెళ్తున్నాను అని అనగానే సూర్య, ఏంటి డాడీ, నేను నా అసిస్టెంట్ని పంపిస్తానన్నాను కదా ఆ ప్రాజెక్ట్ కోసం అని అనగానే, లేదు సూర్య, నేనే వెళ్తాను, మీ ఇద్దరికీ కూడా కాస్త ప్రైవసీ కూడా ఉంటుంది అనేసి ఆయన లగేజ్ సర్దుకొని ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళిపోతారు. ఇక సూర్య తన డాడీని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను అన్నా కూడా విశ్వగారు ఒప్పుకోలేదు. తను నార్మల్ చీర కట్టుకుంటుంది. ఇక అప్పటికే రాత్రి అవగానే వస్తాడు. గెస్ట్ రూమ్లోకి వెళ్ళి శాంత అనే ఆవిడ మేఘన చేతిలో పాల గ్లాస్ పెట్టి, అమ్మ మీరు సూర్యబాబు రూమ్లోకి వెళ్ళండి, నేను అవుట్ హౌస్లోకి వెళ్ళిపోతాను అని ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మేఘన ఇంటి డోర్స్ అన్నీ బ్లాక్ చేసుకొని పాల గ్లాస్ పట్టుకొని సూర్య గదిలోకి వెళుతూ ఉంటే తనకి భయంగా ఇంకా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు, ఒక్క సూర్య ఇంకా మేఘన తప్ప. భయపడుతూ రూమ్లోకి వెళ్ళేసరికి, రూమ్లో కాలు పెట్టేసరికి ఫ్లోర్ మొత్తం మల్లెలు గులాబీలతో నిండి ఉంటుంది. ఆ రూమ్లో మత్తైన పరిమళాలు, సెంట్రల్ లైట్స్, క్యాండిల్స్, మత్తెక్కించే సువాసనలతో ఆ గది మొత్తం నిండి ఉంటుంది. కానీ మేఘన మనసులో చాలా భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే సూర్య చూడటానికి హైట్, పర్సనాలిటీ చాలా. పెళ్ళి కుదిరినప్పటి నుండి పెళ్లి చూపుల్లో తప్ప మరి ఇంకెప్పుడు సూర్య తనతో మాట్లాడలేదు. తనతో బిహేవియర్ సూర్యది ఎలా ఉంటుందో అనేసి మేఘన కంగారుగా తను అక్కడే నిలబడిపోగానే ఇంకా సూర్య వచ్చి తనని రూమ్లోకి తీసుకువెళ్ళి, శాంత వెళ్ళిపోయిందా అని అనగానే తల ఊపుతూ అన్నట్టు ఉంటుంది. ఈ పాలు ఎవరికి అని సూర్య అడగగానే మేఘన కంగారుగానే మీకు మీకు అని అనగానే మేఘన లేదు అన్నట్టుగా తల ఊపి తలని దించుకుంటుంది. సూర్య చిలిపిగా అంటుంటే అవును అన్నట్టుగా తల ఊపుతుంది. మరి ఈ పాలు పంచుకున్నట్టే నాతో జీవితాన్ని పంచుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? సరే అన్నట్టుగా తల ఊపుతుంది. ఎందుకంటే తనకు అప్పగింతల్లోనే తన తల్లి అన్నీ చెప్పి పంపిస్తుంది. ఇక సూర్య ఆ పాల గ్లాస్ తీసుకొని మొదటగా మేఘన పెదవుల దగ్గర పెట్టగానే మేఘన మీకు అని అనగానే సూర్య మేఘన కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ, ఫస్ట్ నువ్వు తాగు, ఆ తర్వాత నేను అని అనగానే ఇంకా మేఘన కొన్ని పాలు తాగి ఇక చాలు అంటుంది. మేఘన పెదవులు ఎక్కడ ఉన్నాయో అక్కడే తను కూడా తన పెదవులు పెట్టి పాలు తాగుతూ ఉంటాడు. సూర్య చూపులకి మేఘనకి నిలువెల్లా చెమటలు పడుతూ ఉంటాయి. ఇంకా పాల గ్లాస్ పక్కన పెట్టి సూర్య మేఘన నడుమంపుల్లో చేయి పెట్టి గట్టిగా తనను అదుముకుంటాడు. ఎలా ఉంది అంటే ధృతరాష్ట్రుడి కౌగిలిలా ఉంది. ఎంత బలంగా ఉంది అంటే
ఆ పట్టుకు మేఘన ఎముకలు విరిగిపోతాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మేఘన కానీ ఏమీ అనే ధైర్యం చేయలేదు. హత్తుకొని మేఘన మెడవంపుల్లో తన తలపెట్టి మేఘన వంటి పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇక మత్తెక్కించే మేఘన వంటి పరిమళం సూర్యలో ఇంకా కోరికలను రేపుతూ ఉంది. సూర్య మేఘన నడుము మీద పట్టును ఇంకా పెంచుతూ తన మెడ మీద చిన్న చిన్న ముద్దులు పెడుతూ పంటిఘాట్లు ఇస్తూ ఉంటే మేఘనకు చాలా భయంగా కంగారుగా అనిపిస్తూ ఇక సూర్యను దూరం నెట్టడానికి ప్రయత్నిస్తున్నా కూడా సూర్య దూరం జరగకుండా పెదాలను తన పెదాలతో లాక్ చేసి ఇక చాలా ఇష్టంగా ఇంకా చాలా డీప్గా కిస్ చేస్తూ ఉంటాడు. మేఘనకు శ్వాస భారమవుతున్న వేళలో అప్పుడు మేఘన కళ్ళల్లోకి చూస్తూ తన మొహం మీద చిన్న చిన్న ముద్దులు పెడుతూ ఇక తన బ్లౌజ్ వెనకాల ఓపెన్ చేసి పాలమేగడ లాంటి వీపు మీద తన చేతితోనే మొత్తం మేఘనను తీసుకువెళ్ళి బెడ్ మీద వేసి తన మీదకి చేరిపోతాడు. ఇక మేఘన మాత్రం భయంతో కంగారుగా చూస్తూ ఉంటే చూపులు సూర్యకి చాలా మత్తెక్కిస్తూ ఉన్నాయి. సూర్య తన చేతిని మేఘన శరీరమంతా మత్తుగా తుడుముతో ఇంకా తన పెదాలకు అప్పచెప్పి అక్కడ ముద్దులు పెడుతూ పంటిఘాట్లు ఇస్తూ ముంచెత్తుతూ ఇంకా తన పంటిఘాట్లు పెడుతూ ఉంటే మేఘన ఆ నొప్పిని తట్టుకోలేక ప్లీజ్ సూర్య అని అంటుండగానే మళ్ళీ మేఘన మేడ దగ్గరికి వచ్చి అక్కడ పంటిఘాట్లు ఇంకా తనలో కలిసిపోగానే మేఘనకు చాలా ఏడుపు వచ్చింది. తొలి సంఘంలో ఉన్న నొప్పితో చాలా అంటే చాలా కష్టంగా ఉంది మేఘనకు. కానీ సూర్య ప్రేమను తట్టుకోవడం మేఘన వల్ల కావడం లేదు. సూర్య మేఘనని చాలా ఇష్టంగా ఇంకా చాలా ఫ్లాష్ లైట్గా తనలో కలిసిపోతూ ఉన్నాడు. అలా మేఘనకు భయంగా ఇంకా బాధగా ఆ రాత్రి జరిగిపోతూనే ఉంది. ఎప్పుడో తెల్లవారుజామున సూర్య తనని పడుకోనిస్తాడు. మేఘనకు ఒళ్ళంతా నొప్పులు. ఇక మేఘన అలాగే నిద్రపోతుంది. తెల్లారి లేచేసరికి టైం 11 అవుతుంది. మేఘన లేచి తలస్నానం చేసి రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి పని మనిషి శాంత పనంతా చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా లంచ్ కూడా ప్రిపేర్ చేసి తన అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక మేఘన కాఫీ తీసుకొని సూర్య దగ్గరకు వెళ్తుంది. కానీ తనని లేపాలంటే మేఘనకి చాలా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా సూర్య గంభీరత్వం మేఘనకు భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇక మేఘన నెమ్మదిగా ఏమండి అని పిలుస్తుంటే ఇంకా సూర్య అప్పుడే మత్తు కళ్ళతో నిద్ర లేవగానే తన తలకి టవల్ చుట్టుకొని చేతి నిండా గాజులతో ఇంకా పెళ్లి కూతురు రూపంలో చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది మేఘన సూర్య కళ్ళకి. సూర్య మేఘన చేతిలో ఉన్న కాఫీని పక్కకు పెట్టి మేఘనని ఒడిలోకి లాగి మళ్ళీ మేఘన నడుముంపుల్లో ముద్దులు పెడుతూ ఉంటే మేఘన కష్టంగా ఏమండి అని అనగానే సూర్య మత్తుగా చెప్పు అంటే కాఫీ చల్లారిపోతుంది అనగానే సూర్య వినకుండా మళ్ళీ తన మీదకి చేరిపోతూ ఉంటే మేఘన కష్టంగా సూర్యని ఆపుతూ ఉంటుంది. కానీ సూర్య వినకుండా తన బలాన్ని మొత్తం మేఘన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. మేఘనకు అసలు తన శరీరం సహకరించడం లేదు. ఇంకా అలా 2 గంటల తర్వాత మేఘన మీద నుండి లేచి సూర్య తన నూదురు మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ తను వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. మేఘన మాత్రం ఏడుస్తూ ఉంటుంది. అసలు పెళ్ళంటే ఇదేనా? తన ఇష్టాలతో ఏమీ సంబంధం లేదా ఆయనకి అనేసి బాధపడుతూ ఉండగా ఇంకా సూర్య వస్తాడు. తనకి ఒంటిని కట్టుకొని కండవాన తిరిగిన దేహంతో నీళ్లు కారుతూ ఉంటాయి. సూర్య చాలా హాట్గా కనిపిస్తూ ఉంటాడు మేఘనకు. ఇక మేఘన కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి మరొక కాఫీ తీసుకువచ్చి సూర్యకు ఇవ్వగానే సూర్య సగం తాగి ఇస్తాడు. కంగారుగా నాకు కాఫీ అలవాటు లేదండి అని అనగానే చేసుకో, ఇప్పటి నుంచి నువ్వు చాలా అలవాటు చేసుకోవాలి అని అంటూ
లంచ్ ప్రిపేర్ చేసావా అని అనగానే శాంతమ్మ వచ్చి చేసిందండి అని అనగానే మేఘన చెంప మీద గట్టిగా కొడతాడు. సూర్య అలా కొత్తలోనే అసలు మేఘనకు ఏమీ అర్థం కాలేదు. సూర్య కాళ్ళను అలా ఏడుస్తూనే చూస్తూనే ఉంది. సూర్య మాత్రం మేఘన భుజాలు గట్టిగా పట్టుకొని, నీ భర్తకు నువ్వు వండి పెట్టలేవా అలా అని ఆవిడ చేత వండిస్తావా? నీకు ఆ మాత్రం తెలియదా మొగుడికి వండి పెట్టాలి అని? వాడికి ఏమేం కావాలో చూసుకోవాలి అన్న బుద్ధి లేదా అని అనగానే మేఘన భయంగా, నేను మార్నింగ్ లేచేసరికే ఆవిడ వంట చేసిందండి, ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అని అనగానే సూర్య మేఘనని గట్టిగా హత్తుకొని తను కొట్టిన చెంప మీద 5,000 అచ్చులు పడగానే దాని మీద ముద్దు పెడుతూ, సారీ బంగారం, సారీ, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను, కానీ నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నాకు ఎలా ఉంటుంది చెప్పు? నా భార్య నాకు వండి పెట్టాలి, ప్రేమగా తినిపించాలి అనేదే నా కోరిక. నాకు ఉండదా? కానీ అలా పని మనిషి వండింది అంటే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకొకసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకో అని అంటూ అదంతా పడేసి మళ్ళీ నా కోసం నువ్వు ఫ్రెష్గా వంట చేయి అని అనగానే మేఘన తన కన్నీళ్లు తుడుచుకుంటూ సరే అండి అని వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్ మోగుతూ ఉంటుంది. ఫోన్లో అమ్మ అని డిస్ప్లే అవుతూ ఉంటే మేఘన లిఫ్ట్ చేసే లోపే సూర్య తన ఫోన్ లిఫ్ట్ చేసి హలో అత్తయ్య అని అనగానే అటువైపు నుండి మేఘన తల్లి లక్ష్మి, బాబు బాగున్నారా, ఎలా ఉన్నారు, అమ్మాయి బాగుందా అని అనగానే సూర్య, బాగున్నాను అత్తయ్య, మీ అమ్మాయి ఇప్పుడే కిందకి వెళ్ళింది, తను రాగానే మీకు ఫోన్ చేయమని చెప్తాను అని అనగానే సరే బాబు అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఆవిడ నేను ఇక్కడే ఉన్నాను కదండి అని అనగానే నువ్వు ఇప్పుడు నా గురించి మాత్రమే ఆలోచించాలి. మీ వాళ్ళతో నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే నేను అడ్డు చెప్పను, కానీ నేను లేనప్పుడు మాత్రమే నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించు. కాదు, నేను లేనప్పుడు కూడా నా గురించే ఆలోచించు, కానీ నువ్వు ఉన్నప్పుడు నీ టైం మొత్తం నాదే. సో నేనున్నప్పుడు మీ పేరెంట్స్తో మాట్లాడడానికి అస్సలు ట్రై చేయకు, అర్థమైందా అని అనగానే మేఘనకు అంతా అయోమయంగా భయంగా అనిపించి ఇంకా ఏమీ చేయలేక సరే అండి అనేసి తనకెందుకు అని వెళ్ళి వంట చేస్తుంది సూర్య కోసం. సూర్య కిందికి రాగానే వడ్డిస్తూ ఉంటుంది. కానీ సూర్య తన ముందు ఉంటే భయంతో మేఘనకు కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. అది చూసిన సూర్య మేఘనను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రేమగా మేఘనకు తినిపిస్తూ ఉంటే మేఘన భయంగానే తింటుంది. మళ్ళీ తినకుంటే సూర్య ఏమంటాడో అని తినిపిస్తూ తనతో రొమాన్స్ చేస్తూ అలా వాళ్ళిద్దరు లంచ్ కంప్లీట్ చేయగానే భయంగానే మేఘన నాకు హెల్త్ బాగాలేదండి అని అనగానే ఇంకా సూర్య ట్యాబ్లెట్ తీసి మేఘనకి ఇచ్చి మేఘనకు ఇష్టం లేకుండానే మరొకసారి సొంతం చేసుకుంటాడు. అలా మేఘన అలసిపోయి రాత్రి వరకు నిద్రలోకి జారుకుంటుంది. సూర్య మాత్రం పడుకున్న మేఘనను చూస్తూ ఉంటాడు. నాకు తెలుసు మీ ఆడవాళ్ళ గురించి, ఎందుకంటే నేను ఇవ్వలేని సుఖాన్ని సంతోషాన్ని మీరు బయట మగవాళ్ళలో వెతుక్కుంటారు. మా అమ్మ కూడా అంతే. మా డాడీ బిజీగా ఉండి మా అమ్మని పట్టించుకోకుంటే తన బాయ్ ఫ్రెండ్తో తను నన్ను మా డాడీని కాదు అన్నీ వెళ్ళిపోయింది. నీకు అంత ఛాన్స్ నేను ఇవ్వను అని అనుకుంటూ తనని చూస్తూ ఉన్నాడు. తను లేచేసరికి నైట్ 9 అవుతూ ఉండేసరికి ఇక సూర్య మేఘన లేచే టైంకు తనని అలాగే చూస్తూ ఉంటే మేఘన కంగారుగా లేచి కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటే ఏమైంది బంగారం, ఏం చేస్తున్నావు అని అనగానే అసలు ఏ టైం ఎంత అవుతుందండి అని అనగానే నైట్ 9 అవుతుంది అని అనగానే అవునా అనేసి తను వెళ్తూ ఉంటే ఏమైంది, ఎందుకంత కంగారు నీకు అని సూర్య అనగానే లేదండి మీకు డిన్నర్ చేస్తాను అని అనగానే
అవసరం లేదు. శాంత వచ్చి ఆల్రెడీ చేసి వెళ్ళింది. నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ చేసే కదా, అర్థమైంది. నేను ఉన్నప్పుడు నువ్వు ఇలాంటివి పెట్టుకోకు అని అనగానే అయోమయంగా అనిపించింది. మార్నింగ్ లంచ్ చేయకుంటేనే కొట్టాడు, మళ్ళీ ఇప్పుడు డిన్నర్ శాంత చేయించింది అని అంటాడేంటి? అసలు సూర్య ప్రవర్తన మేఘనకు అర్థం కాలేదు. ఇక మేఘన ఫ్రెష్ అయి రాగానే ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తారు. అలా గార్డెన్లో తిరుగుతూ ఉంటే మేఘన తన అమ్మ వాళ్ళతో మాట్లాడాలి అని సూర్యతో ఒకసారి నేను అమ్మ వాళ్ళతో మాట్లాడాలి అని అనగానే సూర్య తన ఫోన్ ఇస్తాడు. ఇంకా మేఘన వాళ్ళ అమ్మ వాళ్ళకి చాలాసేపు మాట్లాడుతూనే ఉంటుంది. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ప్రతి ఒక్కరూ తన గురించి అడుగుతూ ఉంటే సూర్య ప్రవర్తన గురించి చెప్పకుండా తను అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలా అలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. సూర్య మేఘన తప్పు లేకుండానే కొడుతూ బెదిరించుతూ తనని అసలు బయటికి వెళ్ళకుండానే ఇంట్లో లాక్ చేస్తూ ఉన్నాడు. అదేమంటే, నువ్వు బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నీకేం కావాలన్నా నేను తీసుకువచ్చి ఇస్తాను కదా, నీకు బయట వాళ్ళతో పనేముంది, నువ్వు మీ అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నావు కదా, ఇంకా నీకు వేరే ఇంకెవరైనా కావాలా నేను కాకుండా అని సూర్య చాలా అంటే చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా అలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు సూర్య మేఘనతో. కానీ మేఘన మాత్రం తన తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది. అప్పుడప్పుడు విశ్వగారు కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు. నాకు ఎంత కష్టమైనా కూడా సూర్యకి తనే అన్ని రకాలుగా చేసి పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ టైంలో ఎప్పుడు ఇలా ఉంటాడో కూడా తన మీదకు తెలియదు. అందుకనే తన వైపు నుండి ఎలాంటి తప్పు లేకుండా చూసుకోవాలి అని చాలా జాగ్రత్త పడుతుంది. కానీ సూర్య మాత్రం ఒక్కరోజు కూడా మేఘనని కొట్టకుండా ఉండలేడు. అలా మేఘనని కొట్టి మళ్ళీ తను అలా కొట్టినందుకు తనను తాను ఇబ్బంది పెట్టుకోవడం, అది చూస్తున్న మేఘనకు అస్సలు సూర్య బిహేవియర్ అర్థం కాలేదు. తను ఎవరికీ చెప్పలేదు. సూర్య అది ప్రేమ సూర్యకు అనుమానం. ఎందుకంటే తన తల్లిలా మేఘన కూడా ఏం చేస్తుందో అన్న భయం సూర్య మనసులో నాటుకుంది అని మేఘన అర్థం చేసుకొని సూర్యతో చాలా ప్రేమగా ఉండేది. అయినా కూడా ఒక్కసారైనా కొట్టకుండా ఉండలేకపోయేవాడు. ఇక ఒకరోజు చాలా కళ్ళు తిరుగుతూ వాంటింగ్స్ అవుతూ ఉంటే సూర్య వచ్చి ఏమైంది బంగారం, ఏమైంది అని అనగానే ఏమో తెలియదండి, నాకు చాలా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అనేసి, ఏది తిన్నా పడటం లేదు, వాంతులు అవుతున్నాయి అని అనగానే అవునా సరే మనం హాస్పిటల్కి వెళ్దాం అనేసి పెళ్ళి జరిగినప్పటి నుండి ఇప్పుడు మొదటిసారిగా బయట ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నాడు సూర్య. తీసుకువెళ్తూ ఉంటే మేఘనకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. 4 నెలల తర్వాత మేఘన బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంది. సూర్య ఫేమస్ డాక్టర్ దగ్గరికి, సిటీలోనే పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. డాక్టర్ తనని టెస్ట్ చేసి తను 2 months ప్రెగ్నెంట్ అని చెప్పగానే సూర్య ఆనందానికి అవధులు లేవు. కానీ మేఘనకి మాత్రం చాలా భయంగా ఉంది. ఎందుకంటే సూర్య బిహేవియర్ చాలా అబ్నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బిడ్డ ఈ లోకంలోకి వస్తే సూర్య బిహేవియర్ ఇలా ఉంటుంది. తనతో బిహేవ్ చేసినట్టుగా ఆ బేబీతో కూడా సూర్య అలాగే బిహేవ్ చేస్తాడా అన్న భయం మేఘనకు కలుగుతుంది. సూర్య మాత్రం చాలా సంతోషంగా అక్కడ టెస్టులు మొత్తం చేపించి ఇంకా మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వెళుతూ ఉంటాడు. సైలెంట్గానే ఉంటుంది. కానీ సూర్య మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు.
బేబీకి ఏం చేయాలి, ఏం పేరు పెట్టాలి, ఎలా చూసుకోవాలి, బేబీ గురించి చెప్తూనే ఉన్నాడు. సూర్య మొదటిసారి అంత సంతోషంగా ఉండడాన్ని చూస్తుంది. మేఘన సూర్య ఇంట్లోకి రాగానే తను నడుస్తుంటే సూర్యని ఎత్తుకొని, లేదు బంగారం, ఇప్పటి నుంచి నువ్వు నడవకూడదు, నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాను. ఇప్పటి నుండి నువ్వు ఎలాంటి పని చేయడానికి వీలు లేదు. నువ్వు కేవలం బేబీ గురించి, నా గురించి మాత్రమే ఆలోచించు అని అంటూ ఇంకా తనకి అన్ని రకాల సేవలు చేస్తూ ఉంటాడు. అప్పటి నుండి సూర్య బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. తన పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తుంది. ఇక వాళ్ళు అమ్మమ్మ తాతయ్యలు కాబోతున్నారు అనేసి మేఘన చూడక చాలా రోజులవుతుంది అని ఎప్పుడు మేఘనని తన ఇంటికి పంపించమన్నా కూడా సూర్య ఎప్పుడు మేఘన పుట్టింటికి పంపించలేదు. వాళ్ళు మేఘన దగ్గరికి వస్తాము అన్నా కూడా సూర్య బయటకు వెళ్తున్నాం, ట్రిప్కి వెళ్తున్నాం అనేసి ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళని రానియకుండా చేసేవాడు. మేఘన కూడా సూర్య భయానికి తను కూడా అలాగే తన పేరెంట్స్కి చెప్పేది. ఇంకా ఇంత శుభవార్త విన్న తర్వాత తన పేరెంట్స్ ఇంకా వాళ్ళ తాతయ్య మేఘన దగ్గరికి వస్తారు. అలా రాగానే అక్కడ జరిగే సీన్కి వాళ్ళ కళ్ళు ఆశ్చర్యపోతాయి. ఎందుకంటే సూర్య మీద తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. మేఘన ఎంత వద్దనుకున్నా కూడా ప్లీజ్ బంగారం ఇంకా కొంచెం తిను అని తినిపిస్తూ ఉన్నాడు. అది చూసిన లక్ష్మి గారి మనసు ఎంతో సంతోషించింది. తన అల్లుడు కూతుర్ని బంగారంలా చూసుకుంటున్నాడు అని ఆవిడ మురిసిపోతుంది. కానీ పాపం వాళ్ళకి ఏం తెలుసు, సూర్య పైకి కనిపించేలాంటి మనిషి కాదు అనేసి తింటున్న మేఘన అక్కడ తన తల్లిదండ్రులను చూసింది. పెళ్ళి జరిగిన తర్వాత మొదటిసారిగా తన పేరెంట్స్ని చూడటం కాబట్టి వెంటనే సూర్య ఒడిలో నుంచి లేచి తన తల్లి దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది. అది చూసిన సూర్య తన ఒడిని చూసుకుంటూ అక్కడ మేఘన లేదు, ఖాళీగా ఉంది. ఇక తన అటువైపు చూడగానే మేఘన తల్లిని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంది. ఇక మేఘన తన తల్లిదండ్రులు వస్తే దూరం అయిపోతుందా అన్న ఆలోచన సూర్య మెదడులోకి రాగానే ఇంకా వెంటనే సూర్య తన చేయిని కడిగేసి మేఘన దగ్గరికి తొందరగా వెళ్ళి తన తల్లి నుండి దూరం చేసి మేఘనను గట్టిగా హత్తుకొని, ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు, ఒంట్లో ఏమైనా బాలేదా, కడుపులో నొప్పిగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా అని తన ఒళ్ళంతా తొడుముతూ అడుగుతూ ఉంటే ఇక భయంగా ఏమీ లేదు, బాగానే ఉన్నానండి అని అంటుంది. మేఘన మరి ఎందుకు ఏడుస్తున్నావు ఇంతలా అని అంటూ ఇక వాళ్ళని చూసి, చూసారా అత్తయ్య, మీరు వచ్చి నా బంగారాన్ని ఏడిపించారు, అందుకనే నేను ఎవరిని ఇక్కడికి రానివ్వను, నీ వల్ల నా బంగారం ఇప్పుడు ఏడ్చింది అని అనగానే వాళ్ళకు అర్థం కాలేదు. మేఘన ఇంకా తన తల్లిదండ్రులకు తన సంసారం అర్థమైపోతుందేమో అని అనగానే సూర్య చేతిని మేఘన గట్టిగా పట్టుకొని, అది కాదండి, అమ్మ వాళ్ళు వచ్చిన సంతోషంలో ఇన్ని రోజులు చూడలేదు కదా, అందుకే ఏడుస్తున్నాను అంతే అని అంటూ తాతయ్య అనేసి తన తాతయ్యను హత్తుకుంటుంది. ఇంకా నాన్న అని తండ్రి దగ్గరకు వెళ్ళగానే సురేందర్ గారు తన కూతురు తనని ఎలా ఉన్నావు బంగారం అని అనగానే నేను బాగున్నాను నాన్న అని అంటుంది. కానీ మేఘన పెళ్ళి చాలా సన్నగా అయిపోయింది. ఇంకా లక్ష్మి గారికి సూర్య ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది. కానీ ఇంకా తను ఏమీ మాట్లాడలేకపోయింది. అలా అందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. సురేందర్ గారు సూర్యతో మాట్లాడుతూ, అల్లుడు గారు, విశ్వ ఇంకా కొన్ని నెలలు పడుతుందట, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ పెళ్ళైనప్పటి నుంచి అసలు మా ఇంటికి రాలేదు మీరు, అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే
అని అనగానే సూర్య గట్టిగా, నేను నా బంగారం అని ఇక్కడికి పంపించలేను. తన లేకుంటే నేను ఉండలేను. ఒక్క క్షణం కూడా నాకు తోచదు తను లేకుండా నేను బ్రతకలేను. మావయ్య ప్లీజ్ ఈ ఒక్కటి మాత్రం అడగకండి. కావాలంటే మీరే ఇక్కడ ఉండండి అని అనగానే ఇంకా అల్లుడు కూతురు మీద ఉన్న ప్రేమను వాళ్ళు మురిసిపోతూ, సరే బాబు, ఒక 4 రోజులు ఉండి వెళ్తాము, కానీ శ్రీమంతం మాత్రం అమ్మాయికి అక్కడే జరుగుతుంది అని అనగానే, సరే మావయ్య, శ్రీమంతం అని కూడా నేను ఇక్కడికి తీసుకువచ్చుకుంటాను. ఈ టైంలో తను నాకు కళ్ళ ముందే ఉండాలి అని అంటూ ఉంటే ఇంకా మేఘనకు జ్యూస్ తాగిపించి, నువ్వు రెస్ట్ తీసుకో బంగారం అని అంటాడు సూర్య. ఇంకా సూర్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన తల్లిదండ్రులతో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. తన పాత జీవితం మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అదంతా సీసీటీవీ ఫుటేజ్లో చూసిన సూర్యకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు తను సీసీటీవీలో మేఘనను చూస్తూనే ఉంటాడు. ఎప్పుడూ డల్గా ఉండేది, కానీ తన తల్లిదండ్రులను చూడగానే ఎక్కడ లేని హుషారు వచ్చేసి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ప్రతిరోజు లంచ్ టైంకి సూర్యకి ఫోన్ చేసేది. అది కూడా ఒకసారి సూర్య తనకి లంచ్కి ఫోన్ చేయకుంటే ఇంటి రాగానే చాలా కొట్టాడు. భర్త తిన్నాడో లేదో పట్టించుకోనంత పనులు ఏం చేస్తున్నావు అని ఆ రోజు బాగా బెల్ట్తో కొట్టాడు. సూర్య మేఘనని ఇంకా అప్పటి నుంచి మేఘన ప్రతిరోజు భయంగా సూర్యకి ప్రతిరోజు ఫోన్ చేసేది. సాయంత్రం కూడా టీ తాగారా, స్నాక్స్ తిన్నారా అని ఎప్పుడు సూర్య గురించి ఎప్పుడు ఏమంటాడో అని భయపడుతూనే ఉండేది. సూర్య ప్రేమ రాక్షసంగా మారుతూ రాక్షస ప్రేమను సూర్య మేఘన మీద చూపిస్తూ ఉన్నాడు. అలా లంచ్ టైంలో అందరూ లంచ్ చేస్తూ ఉన్నారు. కానీ సూర్య మాత్రం కోపంగా తన పిడికిలి బిగించి, నీ తల్లిదండ్రులు రాగానే మర్చిపోయావా? అందుకే నిన్ను నీ తల్లిదండ్రులకు ఈ సొసైటీకి దూరంగా ఉంచాను అని అంటూ, ఒక్కొక్కసారి నాకు బాధగా అనిపించేది, కానీ ఇప్పుడు నువ్వు ప్రవర్తించే ప్రవర్తనకి నిన్ను ఇంట్లో ఉంచడమే చాలా మంచిది అనిపిస్తుంది అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా లంచ్ తిన్న తర్వాత మేఘన తన రూమ్లోకి వచ్చి టైం చూసుకోగానే టైం 2 అవుతుంది. మేఘన వెంటనే సూర్యకు ఫోన్ చేస్తుంది, కానీ సూర్య లిఫ్ట్ చేయడు. అలా సూర్య ఎన్నిసార్లు మేఘన ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. చాలా వాయిస్ మెసేజ్ పెడుతుంది, టెక్స్ట్ కూడా మెసేజ్ పెడుతుంది, కానీ సూర్య దేనికి ఆన్సర్ చెప్పడు. ఒకవేళ సూర్య ఆఫీస్లో బిజీగా ఉన్నాడు కావచ్చు అని అనుకుంటూ ఇంకా తను టాబ్లెట్స్ వేసుకుని పడుకుంటుంది. సాయంత్రం కూడా చాలాసార్లు ఫోన్ చేస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. రాత్రి అవుతుంది. లక్ష్మి గారు ప్రేమగా మేఘనకు నచ్చినవన్నీ వండి పెడుతుంది. ఇంకా డిన్నర్కు మేఘనను పిలవడానికి రావడంతో మేఘన మొహంలో చాలా భయం ఇంకా టెన్షన్ కనిపిస్తూ ఉంటే, లక్ష్మి గారు, ఏమైంది తల్లి, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అనగానే, ఏం లేదమ్మా, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా అని అనగానే, అయితే అగో అల్లుడు బిజీగా ఉన్నట్టు ఉన్నారు అని అనగానే మేఘన కంగారుగా, లేదు మమ్మీ, ఆయన వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అని అనగానే మేఘన, ఇంకా చిన్నపిల్లలా చేయకు, నువ్వు కడుపుతో ఉన్నావు, నువ్వు టైంకి మెడిసిన్ వేసుకొని హాయిగా నిద్రపోవాలి, అల్లుడు గారు వచ్చాక నేను ఆయనకు డిన్నర్ వడ్డిస్తాను, నువ్వురా అని అన్న మేఘన వెళ్ళకుండా ఇంకా లక్ష్మి గారే వచ్చి తిట్టి మరీ తినిపిస్తూ ఉంటారు. అది చూస్తూనే ఉంటాడు సూర్య. ఇంకా సూర్య ఆ రోజు ఎందుకో తన మనసంతా బాధగా అనిపించి మళ్ళీ తను ఒంటరివాడు అయిపోయాడు.
తన ఫ్యామిలీ వచ్చేసింది, ఇప్పుడు తను ఒక్కడే ఒంటరివాడు అన్న భావనతో ఆ రోజు చాలా డ్రింక్ చేసి వస్తాడు. రాత్రి వచ్చేసరికి 12 అవుతుంది. మేఘన అప్పటి వరకు గాఢ నిద్రలోకి వెళుతుంది. సూర్య మేఘన పక్కన కింద కూర్చొని మేఘనని చూస్తూ ఉంటాడు. నిద్రలో చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది. మేఘన ఇంకా సూర్య బాగా డ్రింక్ చేసి రావడం వల్ల కడుపులో తిప్పినట్లు అయి తనకు మెలకువ వస్తుంది. సూర్య తనకి అంత దగ్గరగా కనిపించడంతోనే మేఘన భయపడి వెనుకకు జరుగుతుంది. ఇంకా సూర్య మేఘన లేవడంతోనే అలానే చూస్తూ ఉంటే మేఘన మాత్రం కంగారుగా, ఎప్పుడు వచ్చారండి, డిన్నర్ చేశారా అని అంటూ, నీకు అంత టైం ఉందా బంగారం, మొగుడు తిన్నాడో లేదో అని పట్టించుకునే అంత టైం నీకు ఎక్కడుంది, నువ్వు నీ పుట్టింటి వాళ్ళతో చాలా బిజీగా ఉన్నావు, ఇంకా నీకు నన్ను పట్టించుకోవులే అని అనగానే, మీకు చాలాసార్లు ఫోన్ చేశాను, మెసేజ్ కూడా చేశాను, మీరు రిప్లై ఇవ్వలేదు అని అంటూ ఉంటే, అవునా, ఏ టైంకి ఫోన్ చేసావు బంగారం, నువ్వు డైలీ నాకు లంచ్ తిన్నారా అని కరెక్ట్గా 1కి ఫోన్ చేసి అడుగుతావు, కానీ ఈరోజు ఎందుకు లేట్ అయింది, నేను నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని నీకు తెలుసు కదా, నేను నీకు పిచ్చోడిలాగా కనిపిస్తున్నాను కదా, మీ పేరెంట్స్ వచ్చే వరకు నేను నీ కళ్ళకి కనిపించడం లేదు అని మేఘన జుట్టు పట్టుకుంటాడు. చాలా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా డ్రింక్ స్మెల్ మేఘనకు వస్తూ ఉంటే, తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటే మేఘన సూర్యని దూరంగా తోయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ సూర్య ముందు మేఘన చాలా సన్నగా ఉంటుంది కాబట్టి సూర్యను 1 ఇంచు అడుగు కూడా దూరం చేయలేకపోయింది. ఇంకా సూర్య మాత్రం మేఘనని తన జుట్టు వెనుకకు పట్టి లాగుతూ తన బుగ్గలు గట్టిగా ఒత్తుతూ, చెప్పు బంగారం, నేను నీ కళ్ళకి కనిపించడం లేదా, అప్పుడే నేను బోర్ కొట్టేశానా, లేకుంటే నాకంటే నీకు మీ పేరెంట్సే ఎక్కువయ్యారా అని అంటూ ఇంకా గట్టిగా తన పెదాలు అందుకొని కిస్ చేస్తూ ఉన్నాడు. మేఘన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి సూర్య మేఘనకు శారీరకంగా దూరంగానే ఉన్నాడు. కానీ సూర్యకు ఈరోజు చాలా లోన్లీగా అనిపించడంతో ఇంకా మేఘనను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఒకవేళ ఫిజికల్గా దగ్గరైతేనే మేఘన తనను మర్చిపోదు, లేకుంటే మేఘన మర్చిపోతుంది అన్న భావనతో మేఘన ఒళ్ళంతా తడుముతూ తన ఒంటి మీద పంటిఘాట్లు ఇస్తూ ఉంటే, మీకేమైనా పిచ్చి పట్టిందా, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని మీరు మర్చిపోయారా అని అనగానే, అన్నీ గుర్తున్నాయి, నాకు ఏ ఒక్కటి మర్చిపోలేదు, నాకు తెలుసు మీ ఆడవాళ్ళ గురించి, మీ ఆడవాళ్ళు మొగుడు పట్టించుకోకుంటే వేరే వాళ్ళతో తిరుగుతారు, కన్న బిడ్డని కట్టుకున్న మొగుడిని కూడా వదిలేసి మీ ఆనందాల కోసం మీరు భర్త గురించి వేరే మగాడితో వెళ్ళిపోతారు, అందుకని నేను నిన్ను బయట ప్రపంచాన్ని చూడనివ్వడం లేదు, ఇప్పుడు చూసావా నీ పేరెంట్స్ రాగానే నన్ను మర్చిపోయావు, మా అమ్మ కూడా అంతే, తను బయట తిరుగుళ్ళకి చెడు తిరుగుళ్ళకి అలవాటు పడి నన్ను కన్నా కూడా ఈరోజు తల్లి ప్రేమ చూపించలేదు, నా మీద ఇంకా మా నాన్నని కాదు అనే వేరే వారితో వెళ్ళిపోయింది, రేపు నువ్వు కూడా అంతే, నేను నిన్ను సరిగ్గా పట్టించుకోకుంటే, నేను నీకు కావలసినవి ఇవ్వకుంటే నువ్వు కూడా వేరే మగాడిని చూసుకొని నా నుండి దూరంగా వెళ్ళిపోతావు, అప్పుడు నేను అనాథనైనట్టే, ఇప్పుడు నా బిడ్డ కూడా అనాథ అవుతుంది, అందుకనే అని అంటూ ఫోర్స్గా తనతో కలుస్తూ ఉంటాడు. మేఘనకు సూర్యను వేరు చేయడం చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ సూర్య ఇప్పుడు కాన్షియస్లో లేడు. తను మేఘనతో చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ మేఘనకు
బాగా అర్థమైంది. సూర్యకు తన మీద ఉన్న అతి ప్రేమ వల్లే ఇలా అపార్థాలుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. శాంతించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. చూడండి, నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని సూర్య మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఇంకా సూర్యను చాలా ప్రేమగా కిస్ చేస్తూ ఉంటే అప్పుడు శాంతిస్తాడు. సూర్య చిన్న పిల్లాడిలా, నువ్వు నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళవు కదా, నువ్వు నాతోనే ఉంటావు కదా, మా అమ్మ వదిలి వెళ్ళినట్లు నువ్వు నన్ను, నా బిడ్డను వదిలి వెళ్ళవు కదా. జీవితంలో ఒంటరిగా వాడినైపోయాను. అందరూ తల్లిదండ్రుల ప్రేమను అనుభవిస్తూ ఉంటే నేను మాత్రం తల్లి లేక ఒంటరిగా ఎన్నో రాత్రులు ఆ చీకటి గదిలో ఏడ్చేవాడిని. పట్టుకుని గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. సూర్య అంత గంభీరమైన మనుషులు అంత కోమలమైన మనసు ఉంది అని మేఘనకు అప్పుడే అర్థమైపోయింది. మేఘన సూర్య తలని నిమురుతూ, చూడండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నాకు ప్రపంచంలో అందరికంటే మీరే ఎక్కువ. మీ తర్వాతనే ఈ బిడ్డ. నిజంగా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. కావాలంటే రేపే అమ్మ వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాను. మీరు టెన్షన్ పడకండి అని అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. ఇంకా సూర్య ప్రేమగా మేఘన గుండెల్లో ఒదిగిపోతాడు. ఇంకా మేఘన లేచేసరికి లక్ష్మి గారు మొత్తం వంట అంతా కంప్లీట్ చేసే